హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్సరా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఇదైతే సండే బ్లాగ్ అండి. రసం విత్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. నేనైతే రసము చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో రసం వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే చెక్అవుట్ చేయండి. ఈజీ వేలో ఎలా రసం చేయాలి అనేది అప్లోడ్ చేస్తున్నాను, వెంటనే చూసేయండి. అలాగే చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నాం. యాక్చువల్గా మా ఆయన సండే రోజు 12కి తీసుకొచ్చి చికెన్ నా చేతిలో పెట్టి 1 కల్లా చికెన్ అవ్వాలి అంటే ఎలా అవుతుందండి? అది కష్టం కదా. సో ఆనంగీనంగా ఎట్లాగో చేసేసాను నేనైతే. సో అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ మనకు అసలు వంటలే రావు. చికెన్ ఇంకా అసలు నేనైతే టచ్ కూడా చేయను. నాలా ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి. బిఫోర్ మ్యారేజ్ చాలామంది అమ్మాయిలు వంటింట్లోకి వెళ్ళరు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తప్పదు, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో చేయాల్సిందే. సో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ మనకు వంటలు రావు ఇంతేను, అయినా నాకు చేయాల్సిన అవసరం ఏంది అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ అవన్నీ కుదరదండి. ఆఫ్టర్ మ్యారేజ్ కంపల్సరీ అందరూ వంటలు చేయాల్సిందే. సో అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను ఎలా ఉన్నానంటే అసలు వంట అనేది నాకు తెలీదు. యాక్చువల్గా అసలు అన్నం వండడం కూడా రాదు సరిగ్గా. సో ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ నేర్చుకున్నాను. జస్ట్ అందరికీ అట్లాగే అలవాటు అయిపోతుంది. సో మనలాగా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో చికెన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో 2 ఏలకలు, 2 మొగ్గలు, 2 దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా, 2 పచ్చిమిర్చి రెబ్బలు, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలి. అలాగే అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి 3 మీడియం సైజ్ టమోటాలు చిన్నగా కట్ చేసి వేయాలి. సో ఈ టమోటాలు మగ్గేలోపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్, పెద్దదే 1 స్పూన్ వేయండి, లేదా చిన్నదైతే 2 టేబుల్ స్పూన్ వేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో వేయించండి. తర్వాత దాంట్లోనే తర్వాత టమోటా పూర్తిగా మగ్గాయి అనుకున్నప్పుడు దాంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి మరోసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ నీట్గా ముందే చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలి. సాల్టు అలాగే లెమన్ వేసి నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ ఎందుకంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి చికెను. సో ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి లైట్గా 50% చికెన్ కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. సో ఇలా ఉడికించిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ లేదా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం చికెన్ మసాలా ఆర్ గరం మసాలా ఫస్ట్ స్టేజ్లో వేయండి. ఆ వాటర్ వేసిన తర్వాత అలా మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించిన తర్వాత 95% చికెన్ని ఉడకనివ్వాలి. సో ఇలా ఉడికించిన తర్వాత ఫైనల్లో ఇంకొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి, లేదంటే ధనియా పౌడర్ యాడ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే చికెన్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చికెన్ ఫ్రై విషయానికి వస్తే చికెన్ని ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. అలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఏమేమి వేయాలి అంటే మ్యారినేషన్కి ఫస్ట్ నీట్గా నీచు వాసన లేకుండా చికెన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత సాల్టు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, లెమన్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి నీట్గా మ్యారినేషన్ చేసి పెట్టి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న
చికెన్ ఎందుకు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి మ్యారినేషన్ కంటే, ఆ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. యాజ్ యూజువల్ జ్యూసీగా కూడా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. అండ్ దెన్ ఈజీగా కుక్ అవుతుంది ఫస్ట్. లోపల వరకు కుక్ అవుతుంది మాడకుండా చికెన్ ఆ మ్యారినేషన్ వల్ల. అది గుర్తుపెట్టుకోండి. చికెన్ ఫ్రైకి మస్ట్ ఇంపార్టెంట్ అండి అది. సో, చికెన్ ఫ్రైకి కడాయి పెట్టుకొని అలాగా ఆయిల్ వేసి 2 మొగ్గలు, 2 చెక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ రావాలేదండి. జస్ట్ నార్మల్‌గా కొంసేపు ఫ్రై చేసి, ఆ తర్వాత ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా అందులో వేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని బాగా వేయించాలి. ఇలా వేయించిన చికెన్‌లో లాస్ట్‌లో ధనియా పౌడర్ అనేది యాడ్ చేయండి. ధనియా పౌడర్ అంటే ఆల్రెడీ మీరు ముందే ధనియాలు వేయించి, వెల్లుల్లి ఏసి దాంట్లో కొంచెం కొబ్బరేసి 3 లో ఫ్లేమ్‌లో వేయించి మిక్సీ పెట్టి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ గాని చికెన్ ఫ్రైలో వేశారంటే చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌లో చికెన్ ఫ్రై ఇంక 2 మినిట్స్‌లో ఆఫ్ చేస్తాము అయిపోయింది అనేటప్పుడు 2 రెబ్బల కరివేపాకు చికెన్ ఫ్రైలో యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైకి టేస్ట్ ఎక్కడొస్తుంది అంటే ధనియా పౌడర్ అండ్ కరివేపాకులోనే ఉంటుందండి. సో, ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. చాలా చాలా బావుంటుంది. సో, కరివేపాకు మస్ట్ అండ్ షుడ్‌గా ఎయండి. ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకోండి. సో, ఈ విధంగా ఈ సండే వ్లాగ్ అయితే మాది చికెన్ ఫ్రై. మా ఇంట్లో చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ విత్ రసం కాంబినేషన్‌తో అయింది. ఆల్రెడీ రసం వీడియో అయితే పోస్ట్ చేశాను. బట్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ వీడియో లేట్ అయింది. నెక్స్ట్ మీ ఇంట్లో ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు సండే స్పెషల్ డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, నాలా ఇంకెంతమంది ఉన్నారు బిగినర్స్ చికెన్ కూడా బిఫోర్ మ్యారేజ్ అసలు వంటలు రాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ వంటలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే గ్రేవీ లాగా వస్తుంది. అలాగే సైడ్ డిష్‌గా కూడా మీరు నంచుకోవచ్చండి, తినొచ్చండి. ఇక్కడ గ్రేవీ లాగా ఎలా వస్తుంది అంటే ఆనియన్స్ అనేవి కొంచెం మీరు పెంచుకోవచ్చు. లేదా 1 మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నా తీసుకోవచ్చు. గ్రేవీ కొంచెం కావాలి అని అనుకుంటే, లేదు తక్కువ చాలు అని అనుకుంటే 1 మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. ఫైనల్లీ చూడండి ఇక్కడ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ బోత్ ఆర్ సేమ్ ప్రాసెస్. బట్ కాకపోతే చికెన్ మ్యారినేషన్ ఇంపార్టెంటు చికెన్ ఫ్రైకి. చికెన్ కర్రీలో వచ్చేసి మ్యారినేషన్ అవసరం లేదు. బట్ వాటర్ కంటెంట్ ఇంపార్టెంట్. ఎంత వాటర్ యాడ్ చేస్తున్నాము, అది మీడియం ఫ్లేమా, హై ఫ్లేమ్‌లో బాయిల్ చేస్తున్నాము చికెన్ అనేది ఇంపార్టెంట్. స్పాంజ్ లాగా అయిపోతుంది హై ఫ్లేమ్‌లో పెట్టేసి మీరు ఎక్కువ వాటర్ ఏసేసారంటే చికెన్ కర్రీలో. అలాగే చికెన్ ఫ్రైకి మ్యారినేషన్ ఇంపార్టెంట్. బట్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయడం ఇంపార్టెంట్. హోమ్‌మేడ్ మసాలా ఒకటి ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ కరివేపాకు. ఇవి ఫస్ట్ టిప్స్ అండి. టేస్ట్ ఎలా ఉండాలి చికెన్ అంటే. రిమైనింగ్ అయితే సాల్ట్ కూడా కరెక్ట్‌గా అలా హై కాకుండా మరీ లోలో కాకుండా మీడియంగా ఉండేటట్టు టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్. సాల్ట్‌ని అంటారు కదా! అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అని. అలాంటి సామెత ఉంటది. సో, పెద్దవాళ్ళ మాట చద్ది మూట కదా! సో,